కానీ దుష్కార్యాలకు గురి అయిన మనిషి జీవితమే నరకప్రాయమవుతుంది సఖీ. కానీ బాధంతా నేను అనుభవిస్తున్నాను కదా గోవింద. అయితే ఆ బాధను నీవు త్యజించు సఖీ. హస్తినాపురి ద్యూత సభలో నీ పట్ల జరిగినదంతా నీ కర్మ కాదు. కానీ ఆ ఘటనకు నీవు ఎలా స్పందిస్తావన్నదే అదే నీ కర్మగా పరిణమిస్తుంది. నీవు నీ మనస్సును దుఃఖంతోనూ వైరంతోనూ నింపుకుంటే నీకు కూడా అప్పుడు నరకం అనుభవంలోకి వస్తుంది. ఇక వారు చేసిన దుష్కార్యాలకు గాను నీవెందుకు నరకాన్ని అనుభవించాలి?